శ్రీ గురుభ్యో నమః. చాలామంది అడుగుతూ ఉంటారు. మేము ఎల్లప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే పయనిస్తూ ఉంటాం. నిత్యము కూడా ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. భగవంతుణ్ణే పరమ ప్రమాణంగా నమ్ముతూ ఉంటాం. కానీ జీవితమంతా కూడా దుఃఖమయంగా, కష్టాలతో నిండి ఉన్నది. అదే సమయంలో భగవంతునికి దూరంగా, అధార్మికంగా, అన్యాయంగా చాలా దారుణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు ఎంతో సౌఖ్యంగా, గొప్ప ధనముతో, సుఖాలతో తులతూగుతూ ఉన్నారు. ఇదేమిటి స్వామి, ఇలాంటి పరిస్థితి ఉన్నది, నిజంగా దైవం ఉన్నాడా? దైవాన్ని నమ్మితే మనకు సుఖాలు వస్తాయా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి శాస్త్రము ప్రమాణముగా సమాధానం చెప్పినది. అధర్మే నైదతే పూర్వం తతో భద్రాని పశ్యతి తతఃసపత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి అంటూ ఉన్నది శాస్త్రం. అవునరా నాయన, అధర్మాన్ని చేసేవాడు పైకొస్తాడు అనేది పరమ సత్యము. వాడు తనకు కాని వాళ్ళను, అంటే తనకు అడ్డు వచ్చేవారిని, శత్రువులను అందరినీ కూడా జయించి వేస్తాడు, అతి సులభంగా జయిస్తాడు అధర్మ మార్గంలో వెళ్ళేవాడు. అయితే చివరికి వానికి అధోగతి, సర్వనాశము తప్పదు. తతఃసపత్నాన్ జయతి, వాడొక్కడూ నాశనం అయిపోడు, వంశంతో సహా నాశనం అయిపోతాడు. సమూలస్తు వినశ్యతి, సాధారణంగా నాశనం అయిపోడట, సమూలంగా. వినశ్యతి, నశించిపోవడం అంటే నాశనం అయిపోవడం. వినశ్యతి అంటే అసలు నామరూపాలు లేకుండా అయిపోతాడు అంటూ ఉన్నాడు. 80 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్య జన్మ మాత్రమే ధర్మాన్ని ఆచరించగలదు, ధర్మాన్ని వినగలదు, ధర్మాన్ని పాటించగలదు. అలాంటి జన్మ ఎత్తి తాత్కాలికమైనటువంటి భోగముల కోసం ఎవడు అధర్మం వైపు వెళతాడో వాడు కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, మహా అయితే 10 సంవత్సరాలు సుఖంగా ఉంటాడు ఏమో కానీ కొన్ని కోట్ల 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 సంవత్సరాలు మళ్ళీ 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 అడ్డంగా వెన్నుముక ఉండేటువంటి జన్మలు ఎత్తుతూ అనేకమైనటువంటి హీన యోనులలో జన్మిస్తూ నరక కూపాలలో పడి నానా బాధలు పడతాడనైనా. అవి నువ్వు చూసొచ్చావా? నువ్వు చూడగలుగుతావా? ఆ జీవుడు పడేటువంటి బాధను నువ్వు చూడలేవు కదా. పై మెరుగులు చూసి మోసపోకురా నాయన. కాబట్టి లోపల ఉన్నటువంటి జీవుడిని ఉద్ధరించుకునేందుకు ప్రయత్నించు. ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని పట్టుకో. ఈ క్షణానికి నీవు కష్టాన్ని పడుతూ ఉండవచ్చు, కానీ ధర్మాన్ని పట్టుకున్నవాడు ఖచ్చితంగా చరిత్ర పురుషుడవుతాడు, యుగాల నాటికి నిలిచిపోయి ఉంటాడు. మనకు రామాయణము, మహాభారతం, భాగవతం ఇదే చెబుతున్నాయి. రాముడు 14 సంవత్సరాల పాటు అరణ్యాలలో ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ చివరికి ఏమైంది? అతడు త్రేతాయుగం పోయింది, ద్వాపరయుగం పోయింది, కలియుగంలో 5000 సంవత్సరాలు పోయాయి, కానీ ఇప్పటికీ మహనీయుడిగా మారిపోయాడు. ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో రాముడి పేరును పెట్టుకునేటువంటి మహనీయులు ఉన్నారు. రామాలయం లేనటువంటి ఊరు లేదు. మరి రావణాసురుడు ఏమి చేశాడు? వాడు చేసినటువంటి అధర్మం కారణంగా, వాడు చేసినటువంటి క్రూర కృత్యాల కారణంగా, దౌర్జన్య కాండల కారణంగా గొప్ప లంకా నగరాన్ని పొందినాడు, కానీ ఏమాత్రం సుఖాన్ని అనుభవించినాడు. ఇన్ని యుగాలు మారినా కూడా దుష్టుడు ఎవడు అంటే రావణాసురుడు అంటాడు, కానీ వేరే వాడిని చెప్పాడు. దుష్టుడు ఎవడు అంటే దుర్యోధనుడి పేరు చెబుతాడు. ధర్మపురుషుడు ఎవడు అంటే రాముని పేరు చెబుతాడు, ధర్మరాజు పేరు చెబుతాడు. రాముని నామము తార్గమంత్రం అయిపోయింది, రావణాసురుడి నామము అశుభ సూచకం అయిపోయింది. ధర్మరాజు గారి నామము స్మరిస్తే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. దుర్యోధనుడి నామాన్ని ఎవడైనా పెట్టుకుంటాడో? బుద్ధుడిని వాడెవడు పెట్టుకోలేడు కదా. కాబట్టి రాజ్యాన్ని భోగించినటువంటి దుర్యోధనుడు పాపాత్ముడయ్యాడు. రాజ్యాన్ని విడిచినటువంటి ధర్మరాజు, రాజ్యాన్ని విడిచినటువంటి ఆ యొక్క రాముడు కూడా సుఖాలను అనుభవించినారు అని మనకు ధర్మశాస్త్రం విశిష్టంగా చెబుతూ ఉన్నది. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథావితతో దేవయాన అని వేదం చెబుతూ ఉన్నది. అనృతం ఎన్నటికీ జయించదురా నాయన. అధర్మం ఎన్నటికీ జయించదు. జయించినట్టు కనబడుతుంది, అది జయించదు, అది ఓటమి చెందుతుంది. కానీ సత్యేన పంథావితతో దేవయాన, సత్యములో నిలిచి ఉన్నవాడు దేవయానమును పొందుతాడు, మోక్షముని పొందుతాడు. నీ పూర్వజన్మ కర్మల ఫలితముగా ఈనాడు నీవు కష్టములను అనుభవిస్తూ ఉండవచ్చు. గత జన్మలో చేసినటువంటి పాపముల ఫలితముగా ఈనాడు నీ దైవాన్ని పూజిస్తున్నా, ధర్మాన్ని ఆచరిస్తున్నా కూడా కొన్ని కష్టాలు పడుతూ ఉండవచ్చు. గత జన్మ కర్మలే ఈనాడు కష్టాలుగా వస్తాయి.
కానీ గత జన్మలో చేసినటువంటి పుణ్యముల కారణముగా వాడు అధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నా కూడా సుఖాలను పొందుతూ ఉండవచ్చు, సుఖాలను అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ వాడి పుణ్యకర్మ అంతా కూడా తరిగిపోతుంది, పాపకర్మ అంతా కూడా పెరిగిపోతుంది. కానీ అదే సమయంలో నీ పాపకర్మ అంతా తరిగిపోతుంది, పుణ్యరాశి పెరిగిపోతుంది. కాబట్టి మున్ముందు అంతా నీకు మంచి కాలమే రాబోతూ ఉన్నది, వాడికి మున్ముందు అంతా గడ్డు కాలమే రాబోతూ ఉన్నది. కాబట్టి ఒక్కనాటికి కూడా ధర్మాన్ని వదలకు, ధర్మాన్ని పట్టుకో, సత్యాన్ని వాంఛించు, సత్యాన్నే కోరుకో. అప్పుడే నీవు సుఖంగా ఉంటావు, నీ వంశము తరిస్తుంది, చరితార్ధుడు అవుతావు. నీవు మానవ జన్మ ఎత్తినందుకు దానికి సార్థకత ఏర్పడుతుంది అని మనకు ధర్మం బోధిస్తుంది, వేదం చెబుతుంది. కాబట్టి సుఖాల వెంటబడకు, ధర్మం వెంటపడు. ఇదే సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతము. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దైవాన్ని పూజిస్తున్నా కూడా కష్టాలు వస్తున్నాయని బాధపడకండి. ఇంకా చెప్పాలంటే కష్టం వస్తున్నందుకు ఆనందించండి. ఆ పాపకర్మంతా కూడా కరిగిపోతుంది, మున్ముందు సుఖాలు వచ్చి తీరతాయి. ఇది నేను చెప్పేది కాదు, వేదం చెప్పినటువంటి మాట. కాబట్టి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ధర్మాన్ని, దైవాన్ని వదలకండి. ఆ దైవము, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. స్వస్తి.